వస్తున్నది ధాన్యలక్ష్మి. సంపదకి ప్రతీక మనకి ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి ఉంటే మన ఇంట్లో అన్నీ ఉన్నట్టే ఉంటుంది. తర్వాత ధైర్యలక్ష్మి. ధైర్యం అనేది కూడా ప్రతి వ్యక్తికి అవసరం. ప్రతి వ్యక్తి కూడా ధైర్యలక్ష్మిని పూజిస్తే చాలా ధైర్యంగా అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుకెళ్తుంటారు. ధైర్యలక్ష్మికి స్వాగతం పలకండి. తర్వాత గజలక్ష్మి. గజలక్ష్మి గజలక్ష్మి బలానికి ప్రతీక. తర్వాత సంతానలక్ష్మి. సంతానాన్ని తీసుకొని సంతానలక్ష్మి మన ముందుకు వస్తుంది. సంతానం వెంబటే సెల్ ఫోన్ కూడా చూస్తున్నారు చూడండి. ఇమ్మీడియట్ గా పుట్టిన వెంబటే సెల్ ఫోన్ కూడా చూస్తున్నారు. అది జనరేషన్ ఫాస్ట్ కదా. తర్వాత విజయలక్ష్మి. అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని మనం ఆస్వాదించాలంటే విజయలక్ష్మి తోడు మనకు ఉండాలి. విజయలక్ష్మిని గట్టిగా క్లాప్స్ కొట్టి ఆహ్వానించండి. తర్వాత విద్యాలక్ష్మి. అన్నిటికీ మూలం విద్య. విద్య లేదు అభివృద్ధి లేదు. అందరూ కూడా మొట్టమొదటి విద్య కావాలనుకుంటారు. దాంతో విద్యాలక్ష్మి కూడా మన దగ్గరికి ఇప్పుడే వచ్చింది. తర్వాత ధనలక్ష్మి. ధనం. ధనలక్ష్మి మన ముందుకు వచ్చింది. ఓకే ఓకే. తర్వాత దుర్గాదేవి. స్టార్ట్ చేయాలా? ఓకే. ఇంతమంది లక్ష్ముల్ని మన వెంచర్కి అందించిన విజయలక్ష్మి గారిని స్టేజ్ మీదకి స్వాగతం పలుకుతున్నాం. విజయలక్ష్మి గారు రండి రండి. ఇంతమంది లక్ష్ములు ఉన్న తర్వాత విజయలక్ష్మి కూడా మనం ఏమిటి ఉండాలి. సభకు నమస్కారం. ఎత్ర నాదేంతి పూజతే తత్ర రమంతే పండిత. ఇంతమంది నాలులను మీరు పూజిస్తున్నారు. ఈరోజు మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిస్తున్నా మీ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అసలు నిన్న నైట్ వర్షం తగ్గిన తర్వాత ప్రోగ్రాం చేయాలనే ఆలోచనతో మా అష్టలక్ష్ములు ముందుకు వచ్చారు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహము, ఈ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మన ఎందు ఉండాలని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదాలతో ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ. सुंदरी माधवी चंद्र सहोदरी हेममयी मोक्ष प्रदायिनी मंजुळभाषिणी वेदनुते पंकजवासिनी देव सुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी जय पालय
मधुसूदनकामिनि श्रीधनलक्ष्मी पालय माम्। नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि विष्णुते भगवति हे श्रुतिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते काजल हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। అష్టలక్ష్ములు అద్భుతమైన ప్రదర్శన చేశారు. లాస్ట్ లో మీకు దుర్గామాత కూడా మీ ముందుకు రావటం జరిగింది.